ఇది చెన్నైలో పోతీసు క్రోంపేట రైల్వే స్టేషన్లో దిగితే తాంబరం సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి అలా రోడ్ నుంచి అటు సైడ్కి మన ఫ్లైఓవర్ ఉంటుంది. దాంట్లో పెడెస్ట్రియన్ బ్రిడ్జి, దాన్ని క్రాస్ చేసి అవతలకు పోతే పోతీస్ వచ్చింది చూడండి. పోతీస్కి వచ్చేస్తుంది. పోతీస్కి ఆపోజిట్గా శరవణ భవన్ కూడా ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్, ఒక 750 మీటర్స్ ఉండొచ్చు. ఇది పోతీసు. జస్ట్ క్వైట్ ఆపోజిట్ సైడ్లో మీకు చూడండి శరవణ బిల్డింగ్ ఉంటుంది, శరవణ స్టోర్సు. ఎవరైనా మనకి ఆంధ్రా నుంచి వచ్చేవాళ్ళు అయితే ఇటు ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళకి ఇది బాగా కంఫర్ట్గా ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఇటు మన తాంబరం సైడ్కి వచ్చేటప్పుడు ఫస్ట్ మీకు పోతీస్ వస్తుంది, ఆ తర్వాత మీకు క్రోంపేట వస్తుంది. ఇది ఇక్కడ చూడండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్. కింద 2 ఫ్లోర్లు ఉన్నాయి. ఇంకా ఇది B2 అంటే B2 బేస్మెంట్ 2, బేస్మెంట్ 3, బేస్మెంట్ 4 కార్ పార్కింగ్. ఇది వచ్చేసి బేస్మెంట్ 1. ఇది ఇక్కడ మీకు సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ అన్నీ మీకు ఉంటాయి. ప్రతి ఐటము మనకి ఇంట్లో గ్రాసరీ కానీ, ఇంట్లో మనకి యూటెన్సిల్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ప్లాస్టిక్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ఇంట్లో వాడుకునే బాటిల్స్, తర్వాత కూరగాయలు మాత్రం రీజనబుల్గా ఉంటాయి రేట్ ఇక్కడ. చూడండి, ఇవన్నీ కూరగాయలు, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, మిల్క్, పన్నీరు, తర్వాత ఆకుకూరలు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎవరన్నా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, ఎయిర్పోర్ట్ వచ్చిన వాళ్ళు షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ డెస్టినేషన్. ఈ రెండు మీకు సర్వణ ఆపోజిట్లో అటు సైడ్ ఉంటుంది, ఇటు పక్క మీకు పోతీస్ ఉంటుంది. కానీ సర్వణాలో బిల్డింగ్లో చాలా టైం పట్టిపోద్ది మీకు. ఇక్కడ కొంచెం కూల్గా ఉంటుంది. కౌంటర్స్ అక్కడ కూడా టైం పడుతుంది, బట్ కంపారిటివ్లీ మీకు పోతీస్లో బిల్డింగ్ తొందరగా అయిపోద్ది. అక్కడ కూడా అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇక్కడ మీకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇటు సైడ్ గ్రౌండ్ ఫ్లోర్, బేస్మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి పోతున్నారు చూడండి మేడం. ఇటు సైడ్ తిరిగితే మీకు పోతున్నారు చూడండి. ఇటు సైడ్కి వస్తే మీకు ఇది ఫుడ్ కోర్టు. ఇక్కడ మీకు మధ్యాహ్నం నుంచి మీకు లంచ్ కానీ అన్నీ ఉంటాయి. మీకు లంచ్ ఐటమ్, వెరైటీ రైస్, బిర్యానీ, టీ, స్నాక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదే బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ పక్కనే. గ్రౌండ్ ఫ్లోర్కి ఇటు సైడ్ వచ్చాం కదా, అటు సైడ్ పోతే గోల్డ్ షాప్, గోల్డ్ అంతా గోల్డ్, ఆ ఫ్లోర్ అంతా గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి. ఇదంతా సూపర్ మార్కెట్. ఇవన్నీ చూడండి సూపర్ మార్కెట్. ఇవన్నీ ఇంట్లో ఐటమ్స్. పైన మనకి గ్రాసరీ ఐటమ్స్ చూడండి, గ్యాస్ స్టవ్స్, తర్వాత ఇంట్లో మనకి హాట్ బాక్సెస్, ఇంట్లో వాడుకునే మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి. ఈ ఫ్లోర్లో వేరే వేరే ఫ్లోర్లు ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి చూడండి. ఇక సూట్ కేసెస్ ఉన్నాయి చూడండి. సూట్ కేసులు, బ్యాగులు, తర్వాత మీకు లేడీస్గా ఇంట్లో మనకి అవి ఉన్నాయి కదా, కుక్కర్లు అట్లాంటివన్నీ ఈ ఫ్లోర్లో అవైలబుల్. గ్రైండర్లు ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇంకొంచెం పైకి పోతే ఇది లేడీస్ ఐటమ్స్. ఇవి చూడండి, లేడీస్ క్లాతింగ్ మొత్తం అంతా మ్యాచింగ్ ఐటమ్స్. తర్వాత ఇక్కడ చూడండి చీరలు, అన్నీ చీరలు ఉంటాయి ఇక్కడ. చీరలు, డ్రెస్సులు, ఇక్కడ డ్రెస్సులు ఉన్నాయి చూడండి, అన్స్టిచ్డ్. రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. రేట్స్ మనం కంపేర్ చేసుకుంటే క్వాలిటీ కూడా ఉంటుంది, క్వాలిటీ దగ్గర రేట్లు కూడా ఉంటాయి. ఇది చూడండి మీకు ఇవన్నీ ఇక్కడ చూడండి. ఇవి జెంట్స్ ఐటమ్స్, జెంట్స్, కిడ్స్ అన్నీ ఉంటాయి. ఒక్కో ఫ్లోర్లో ఒక్కో ప్రత్యేకత. అంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బేస్మెంట్ 1 నుంచి బేస్మెంట్ 1లో వచ్చేసి మీకు సూపర్ మార్కెట్ ఉంటుంది. బేస్మెంట్ 2 కాదు, గ్రౌండ్ ఫ్లోర్లో పైకి వచ్చే కొంది గోల్డ్ ఐటమ్స్ ఉంటాయి.
తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇటు పక్క ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఇక్కడ చూడండి గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఫుడ్ కోర్ట్కి పోయాం కదా. ఫుడ్ కోర్ట్ మనం బేస్మెంట్ నుంచి పైకి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్కి పోతే మీకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది బయటికి. అటు రైట్ సైడ్కి పోతే మీకు గోల్డ్ షాప్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ జెంట్స్ ఐటమ్స్, ఇవి జెంట్స్ షర్ట్స్, ప్యాంట్స్. ఇది ఒక ఫ్లోర్. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రకమైన ఐటమ్స్, ఒక్కొక్క స్పెషలైజేషన్. జెంట్స్ కానీ పట్టు చీరలు అనేది, లేడీస్ డ్రెస్